శ్రీమాత్రే నమః. లలితా పారాయణలో ప్రతి శ్లోకంలో ఉండేటటువంటి పదాలకు అర్థం, ఈ సహస్రనామావళి యొక్క అర్థం తెలుసుకోవాలి, నిగూఢంగా కూలంకషంగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ముందు మంత్రం గురించి తెలుసుకుంటే, శ్రీ శ్రీమాత్రే నమః. ఇలా చదవాలంటే చదవలేరు, కానీ చదివి చూడండి ఎంత మాధుర్యంగా ఉంటుందో. ఓం అంటే ఓంకారం. ఎక్కడి నుంచి రావాలి? ఓం నాభి నుంచి ధ్వనించాలి. మీరు ఓంకారం చేసేటప్పుడు ఏ మంత్రం వచ్చినా రాకపోయినా ఓంకారం చెయ్యండి, రోజుకు పావుగంట. అనేక రోగాలు నయమవుతాయి, మనలో వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత తద్వారా మనకి మంచి ఆలోచనలు, మన చుట్టూ మంచి ఆరా ఏర్పడుతుంది. మనలో ఉద్భవించేటటువంటి ఆలోచనలో కూడా మంచి వస్తాయి. కాబట్టి మీరు ఎక్కడికో వెళ్ళిపోవద్దు. శక్తి అనేది మీలో ఉంది, ఎవరిలో లేదు. శక్తి మీలోనే ఉంది. దాన్ని మనం తట్టి లేపాలి అంటే ఇవి చదవండి. ఓంకారం అనేది మనకి నాభిలోంచి రావాలి. ఓంకారం అనేది మొదటి ధ్వని. మొదటి ధ్వని అంటే ముందు ధ్వని జనించేటప్పుడే ఓంకారం పుట్టిందని చెప్తారు. తర్వాత ఐం అంటే సరస్వతీదేవి యొక్క బీజాక్షరం. హ్రీం అంటే దుర్గా అమ్మవారి యొక్క బీజాక్షరం. అలాగే ఇప్పుడు ఇందులో ఎన్నెన్ని బీజాక్షరాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. శ్రీం అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క బీజాక్షరం. ఇప్పుడు 4 బీజాక్షరాలు చెప్పుకున్నాం. శ్రీమాత్రే నమః అంటే చాలామంది ఏమంటారు, శ్రీమాత అంటే శ్రీ అంటే శుభ సూచకం, మాత అంటే అమ్మ అని రకరకాలుగా చెప్తారు. కానీ శ్రీ అంటే ఆ లక్ష్మీ అమ్మవారు. సిరులను కురిపించే తల్లి మాత అంటే అమ్మ, అందరికీ తెలుసు. శ్రీ అంటే శ్రీమాత్రే నమః అంటే సిరులను కురిపించే తల్లి అని అర్థం. అందరికీ మాత అని అర్థం, జగన్మాత అని అర్థం. మొదటి శ్లోకంలోకి వెళ్ళిపోదాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమాత అంటే ఇప్పుడు తెలుసుకున్నాం. శ్రీ మహారాజ్ఞి అంటే నేను చాలా వీడియోలో చూశాను. మహారాజ్ఞి అంటే రాణులకే రాణి కాదు. రాణులకే రాణి ఎలా అవుతుందండి? ఆవిడ రాణులందరూ ఉన్నారు ఇక్కడ మన జగత్తులోని, మన భూలోకంలో. ఈ రాణులకి రాణి కాదు, బ్రహ్మాండములందరికీ రాణి. మణిద్వీపంలోని మనకు తెలిసినటువంటి ఎన్నో బ్రహ్మలు మారుతూ ఉంటారు, ఎంతోమంది శివులు ఉంటారు, ఎంతోమంది విష్ణువులు ఉంటారు. మణిద్వీప వర్ణంలోకి వెళ్తే ఇటువంటి వాళ్ళందరికీ 33 కోట్ల మంది దేవతలందరికీ, ఈ మణిద్వీపం వాసిని అంతటికీ ఈ బ్రహ్మాండ మండలాలందరికీ, బ్రహ్మాండము అంటేనే అంతది. అలాంటి బ్రహ్మాండ మండలాలు అని అంటే ఎన్ని బ్రహ్మాండాలు కలాలి? అటువంటి వాటన్నిటికీ ఆవిడే మహారాజ్ఞి. రాజ్ఞి అంటే చక్రవర్తులకే చక్రవర్తి అనేటట్లు ఈ రాణులకే కాదు, రాజులకి కూడా రానే ఆవిడ. రాజులకి సర్వచరాచర సృష్టి జగత్తు అంతటికీ, బ్రహ్మాండ మండలాలన్నిటికీ ఆవిడ మహారాజ్ఞి. అది మహారాజ్ఞి యొక్క అర్థం. అంటే ఆవిడ ఎంతటి ఆవిడ
అవిని మనం స్మరిస్తున్నాం. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఆవిడ శ్రీమతి. సింహాసనంకే శ్రీమతి అట. అటు ఎటువంటి సింహాసనం అది? పంచబ్రహ్మలతో కూడినటువంటి సింహాసనం తర్వాత దీంట్లో వస్తుంది. వీటన్నిటికీ సింహాసనేశ్వరి అధిష్ఠించింది. వీటన్నిటికీ బ్రహ్మాండ మండలాలన్నిటికీ ఆవిడ సింహాసనాన్ని అధిష్ఠించింది. ఆ సింహాసనేశ్వరి. ఆ సింహాసనానికే ఆవిడ అధీశ్వరి అయి ఉంది. అది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ జగత్తు మొత్తంకి బ్రహ్మాండ మండలాలన్నిటికీ ఆవిడ మహారాజ్ఞి. అక్కడ పీట వేసుకొని కూర్చుంది. అలాగని మనం అనుకుంటాం శ్రీమత్. మనం మంత్ అంటే మేము. చూడండి, ఇక్కడ సాంస్క్రిట్లోని, హిందీలోని, ఇంగ్లీష్లో కూడా మనకి కొన్ని వర్డ్స్ కలుస్తూ ఉంటాయి. అన్ని భాషల్లో కూడా ఆమెవే. అయితే అందులో శ్రీమత్, మత్ అంటే నేను అని కూడా వస్తుంది కదండి. సింహాసనేశ్వరి ఎక్కడుంది? సింహాసనం ఇక్కడ ఉంది. ఇక్కడ కూర్చుందమ్మ. అది కూడా ఒక అర్థం వస్తుంది. శ్రీమత్ సింహాసనేశ్వరి. ఎక్కడో లేదా అమ్మ, అక్కడెక్కడో మధ్యదీపంలో ఉంది అని అనుకుంటున్నాం. శ్రీమత్ నేను నా హృదయంలోని, నా హృదయస్థానంలోని పీట వేసుకొని కూర్చుంది అమ్మ. ఇది కూడా ఒక కారణం. అంటే ఇది కూడా ఒక అర్థం. అది మనం అన్వయించుకునే పద్ధతి బట్టి ఉంటుంది. అప్పుడు మనం ఎంత జాగరూకతతో చదవాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. చిదగ్నికుండ సంభూత. సంభూత అంటే సంభవించినది, ఉద్భవించినది. ఎక్కడి నుంచి ఉద్భవించింది ఆవిడ? ఇప్పుడు మనం అనుకున్నామే చిదగ్నికుండ సంభూత. మనం దేవతలంతా కలిపి ఒక హోమాగ్నిలోని వాళ్ళకు ఉన్నటువంటి శక్తులన్నీ అందులో వేసి ఆమెను ధ్యానిస్తే అందులోంచి ఉద్భవించింది యోగమాతాయి. ఆ లలితా పరమేశ్వరి, ఆ చింతామణి గృహేశ్వరి అందులో ఉద్భవించింది. అందుకే చిదగ్నికుండ సంభూత అంటారు. ఇది ఒక రకమైనటువంటి అర్థం. అయితే ఇంకొక అర్థం ఏంటంటే చిదగ్ని. చిత్ అంటే మనము అని అంటే మనస్సు. అగ్ని అంటే మనస్సు. అగ్ని అంటే ఏంటంటే మనస్సు ఎప్పుడు కూడా సంఘర్షణ పడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిది కూడా ఆ సంఘర్షణలోంచి ఉద్భవించిన శక్తి ఆవిడ. మీకు ఇప్పుడు అర్థమైందా? అది ఏంటంటే మనం అన్వయించుకునే పద్ధతి బట్టి ఉంటుంది. మన చిత్తము అనే సంఘర్షణలోంచి ఆమె పుట్టుకొచ్చింది, జనించింది. ఆమె ఎక్కడో లేదు, మనలోనే ఉంది. అందులోంచి పుట్టుకొచ్చింది అని అర్థం. సకల చరాచర సృష్టిలోని ప్రతి ప్రాణి యందు కూడా ఆ శక్తి కొలువు తీరి ఉంది. ఆ ప్రాణశక్తి లేనిదే మనం లేచి తిరిగాడలేము. అది ఒక అర్థము. దేవకార్య సముజ్జత. దేనికోసం ఉద్భవించింది? దేవతల యొక్క కార్యం కోసం జనించింది. వీళ్ళు అనేక బాధలు పడుతున్నారు కదా. ఈ బాధల నుంచి వాళ్ళ విముక్తిని కలగచేయడానికి కోసం ఆవిడ వచ్చింది. అమ్మ మాకు ఈ సమస్య ఉంది, పరిష్కరించు అంటే అందులోంచి జనించింది. మనం లేచి మన పని తెల్లవాలేసి మన పని మనం చేసుకుంటే కానీ అవుతుందా? అవ్వదు కదా. అలా లేవాలి అని అంటే మనలో ప్రాణశక్తి మేల్కోవాలి. ఆమె ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఆమె మనలోని అమ్మని మనం జాగృతం చేయాలి అని అంటే మనల్ని మనం అన్వయించుకొని మణిద్వీపవాసిని. మొత్తం మణిద్వీపం కూడా మన శరీరంతో మిళితమై ఉంది అని చెప్తారు. ఇంకా ముందు శ్లోకాల్లో మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాము. కానీ అమ్మవారి వర్ణన, ఈ ప్రతి శ్లోకానికి అర్థం తెలుసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పగలుగుతానో లేదో అది అమ్మ సంకల్పం. ఆమె నా యందుండి, నా వాక్కునందు ఉండి నన్ను ముందుకు నడిపించి ఈ 183 శ్లోకాలకు సరైన వివరణ ఇవ్వగలదని భావిస్తూ ఆ జగన్మాత యొక్క పాదార విందములకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ 2వ శ్లోకంతో మరుసటి రోజు కలుద్దాము. శ్రీమాత్రే.